ప్రతి 12 గంటలకి ఒక వాణిజ్య నౌకని ధ్వంసం చేస్తాం. ఇజ్రాయెల్‌కి సరుకు సప్లై చేయడమే కాదు, ఆఫ్రికా నుంచి యూరప్‌కెళ్ళినా, యూరప్ నుంచి ఆఫ్రికాకెళ్ళినా, ఆసియా నుంచి యూరప్‌కెళ్ళినా, యూరప్ నుంచి ఆసియాకెళ్ళినా, ఆసియా నుంచి ఆఫ్రికాకెళ్ళినా, ఆఫ్రికా నుంచి ఆసియాకొస్తున్న ఏ నౌకలనైనా సరే ధ్వంసం చేస్తామని ప్రకటించింది. ఇరాన్ మద్దతుతో నడుస్తున్నటువంటి హౌతీ తీవ్రవాదులు. హమాస్ తీవ్రవాదుల మీద దాడి పేరుతో ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాంట్లో సాధారణ ప్రజలు చనిపోతున్నారు కాబట్టి 20,000 మంది ప్రజలు చనిపోయారు కాబట్టి దీనికి ప్రపంచమంతా బాధ్యత వహించి అమెరికా, యూరప్ దేశాలతో పాటుగా అన్ని దేశాలు కలిసి ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తెండి అవసరమైతే ఇజ్రాయెల్‌ని ఏదైనా చేసేసి ఆపండి. లేదంటే మీ వాణిజ్యాన్ని జరగనివ్వం, మీ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తామంటూ దాడులు చేస్తున్నటువంటి వాళ్ళ బెదిరింపులకు లెక్క చేయకుండా 10 దేశాల కూటమిగా ఏర్పడి అమెరికా నేతృత్వంలో ఏకంగా హౌతీ తీవ్రవాదుల మీద పెను యుద్ధానికి సిద్ధపడుతున్నటువంటి వేళ హౌతీ తీవ్రవాదులు తాము వెనక్కి తగ్గం అని చెప్తూ 12 గంటలకు ఒక షిప్ చొప్పున పేల్చేస్తామని చెప్పడమే కాదు, యెమెన్‌లో ఉన్నటువంటి నౌకాశ్రయం మీద దాడి చేశారు. అక్కడ ఉన్నటువంటి వాణిజ్య నౌకల మీద దాడి చేశారు. అయితే ప్రాణ నష్టం జరగలేదు, ఆస్తి నష్టం జరగలేదు. తమని తాము కాపాడుకున్నాయి. ఆ నౌకల్లో ఉన్నటువంటి సిబ్బంది కాపాడుకున్నారు. కానీ విధ్వంసాలు అయితే చేస్తామని హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో ఇప్పటికే ప్రపంచంలోని ఇతర నౌకా వాణిజ్య సంస్థలు క్రమంగా అక్కడి నుంచి డ్రాప్ అవడం ప్రారంభించినాయి.